భారత జట్టు ఎందుకు ఓడిపోయింది? లీడ్స్లోని హెడ్డింగ్లీ మైదానంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. 5 సెంచరీలు చేసినా గెలుపు దక్కలేదు. ఓటమి వెనుక అసలు కారణాలు ఏమిటో చెత్త ఫీల్డింగ్, కీలక క్యాచ్లు వదిలేశాం. ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడానికి మొదటి పెద్ద కారణం ఫీల్డింగ్ లోపాలు. యశస్వి జైస్వాల్ 2 ఇన్నింగ్స్లోనూ బెండకెట్ క్యాచ్లను వదిలాడు. ఒక్కోసారి చిన్న తప్పిదాలు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయంటే ఇదే ఉదాహరణ. డకెట్ 2 ఇన్నింగ్స్లో 97 పరుగుల వద్ద క్యాచ్ డ్రాప్ అయ్యి 149 పరుగులు చేశాడు. బుమ్రా, పంత్ కూడా ఆరంభంలోనే అతని క్యాచ్లు వదిలారు. ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 10 క్యాచ్లు మిస్ అవ్వడం వల్లే ఇంగ్లాండ్ దూసుకొచ్చింది. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ ఘోరంగా విఫలం. భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్లు కూలిపోయి 430 పరుగుల వద్ద ఉన్నా చివరకు 471 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. చివరి 7 వికెట్లు కేవలం 41 పరుగులకే పడిపోయాయి. ఇక రెండో ఇన్నింగ్స్లో చివరి 6 వికెట్లు 31 పరుగులకే కోల్పోయారు. జోష్ టంగ్ ఈ భాగాన్ని పూర్తిగా దెబ్బకొట్టాడు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయింది. బౌలింగ్ తేలిపోయింది. చివరి రోజు భారత బౌలింగ్ అంచనాలను అందుకోలేకపోయింది. బుమ్రా, సిరాజ్, కాకూర్లు డకెట్, క్రాలీ జోడిని బ్రేక్ చేయలేకపోయారు. డకెట్ సెంచరీతో మ్యాచ్ మార్చేశాడు. మైదానం కూడా స్పిన్, బౌన్స్ ఇవ్వకపోవడంతో బౌలర్లు పూర్తిగా ఆందోళనకు లోనయ్యారు. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన టీం ఇండియా 371 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేయడం ఓ ఛాలెంజ్. కానీ భారత బౌలింగ్ యూనిట్ చివరి రోజు పూర్తిగా ఒత్తిడిలో పడిపోయింది. బ్యాటింగ్లో సెంచరీలు చేసినా విజయం వైపు వెళ్లే ఆత్మవిశ్వాసం కనిపించలేదు. క్యాచ్ల మిస్లు, ఫీల్డింగ్ లోపాలు టోటల్గా టీం ఒత్తిడికి లోనైపోయింది. డకెట్ ధాటికి భారత్ కంగారు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రెండో ఇన్నింగ్స్లో 149 పరుగులతో అద్భుత సెంచరీ కొట్టాడు. మ్యాచ్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. జో రూట్, జేమీ స్మిత్ల సహకారంతో ఇంగ్లాండ్ అద్భుతమైన చేజ్ను పూర్తి చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఏమంటున్నారు? మేము అవకాశాలు మిస్ చేశాం, క్యాచ్లు వదిలాం. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ తక్కువగా రాణించింది. అయినా మా టీం పట్ల గర్వంగా ఉంది. ఇది ఒక యువ జట్టు, ఇంకా నేర్చుకుంటోంది అని అన్నారు గిల్. ఒకే మ్యాచ్లో 5 సెంచరీలు చేసి ఓడిన తొలి జట్టుగా భారత్ చరిత్రలో నిలిచింది. ఇక సిరీస్లో 0 నుంచి 1 వరకు వెనుకబడిన భారత్ మిగిలిన టెస్ట్లలో తిరిగి రావాలంటే ఫీల్డింగ్, మిడిల్ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్లో మెరుగుదల తప్పనిసరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇలాంటివే మరిన్ని క్రికెట్ విశ్లేషణల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.